కొందరు రహస్యముగా జొరబడి దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగం చేస్తూ మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ దుర్మార్గులు సంఘంలోనికి చేరి మేము కూడా విశ్వాసులమని, మేము కూడా సేవకులమని వేషం వేసుకున్నారు. వీళ్ళ బోధ ఇలా తగలబడ్డాయి. కృప ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, మనం ఎట్లయినా బతకొచ్చు, ఏ పాపమైనా చేయొచ్చు అని బోధిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గపు బోధలు వ్యాప్తం అవుతున్నాయి, వ్యాపిస్తున్నాయి. కనుక మీరు జాగ్రత్త. దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచి, అంటే దేవుని కృపను దుర్వినియోగం చేసేటువంటి బోధలు ఆనాడే బయలుదేరినాయి, అవి ఈరోజు ఇంకా ఎక్కువైనాయి. ఇలాంటి దుర్మార్గులు కొంతమంది రహస్యంగా జొరబడి చాలామంది విశ్వాసులను భ్రష్టులను చేసి, లోకస్తులుగా చేసి, శరీర సంబంధులుగా చేస్తూ ఉన్నారు. కనుక మీరు ఈ విషయమే మెలకువగా ఉండాలని మీకు రాయాల్సి వచ్చింది అన్నాడు. వాస్తవంగా ఆయన అంటే మనకు రక్షణ గురించి చెప్పాలనుకున్నాడట. అయితే దాని గురించి దేవుడు ఎత్తనిలా దేవుడు వేరే టాపిక్ మాట్లాడిచ్చాడు. కొంతమంది విశ్వాసులు ఎట్ట తయారయ్యారంటే విశ్వాసులు సేవకులు కూడా ఏదెన్ సోళ్లలాగా తయారయ్యారు. ఏదెన్ సోళ్ళకి ఏదో ఒక క్రొత్త విషయం వినుటయందు చెప్పుటయందు సంతోషించేటి వారంట, కాలము గడుపుచుండేటి వారంట. ఏమండే, అది కాదు కావాల్సింది, అత్యవసర సమాచారం. ముందు అసలు ఎక్కడ నువ్వు తేడా పడుతున్నావో, ఎక్కడ నీలో లోపం ఉందో, ఎక్కడ నువ్వు సరి చేసుకొని ఎలా నువ్వు దేవుని కనెక్ట్ అవ్వాలో, నువ్వు ఏ ఏ విషయాల్లో కొదువై ఉన్నావు అవన్నీ దేవుడు మాట్లాడి నిన్ను సిద్ధం చేసుకుంటాడు. ఇక్కడ దేవుని స్వరానికి లోబడాలి. దేనికి లోబడాలి? దేవుని స్వరానికి. పాండిత్య ప్రదర్శన చేయకూడదు. అలా పాండిత్య ప్రదర్శనకు పూనుకుంటే పళ్ళు రాలుతాయి అంటాడు దేవుడు. అది చాలాసార్లు చెప్పాడు నాకు. నీ పాండిత్యాలు ప్రదర్శించవాలి. లేకపోతే ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పా 3 గంటలు 4 గంటలు ఇక అంతే సంగతులు. కూర్చున్నోడు ఇక లేచే పని లేదు. 4 గంటలు కూడా చెప్పిన రోజులు ఉన్నాయి తెలుసా మీకు? ఒక్కొక్క అంశం ఎత్తుకొని ప్రస్తుత సమస్య, ప్రస్తుత సందర్భం, ప్రస్తుత పరిస్థితులు, సమకాలీన సమాజానికి ప్రస్తుతం కావాల్సిన సందేశం ఏంటనేది వెళ్ళాలి. దేవుడు నీతో ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు అవసరం కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, తన దాసుని వాడుకొని అయ్యో నేను ఇది బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకోవాలి. ఈ పాండిత్యం కలిగినటువంటి పాస్టర్లు కొంతమంది ఎలా తయారయ్యారంటే గర్వపోతుల్లా తయారయ్యారు. సాటి దైవజనుడి నోటి నుండి దేవుడు మాట్లాడుతున్న తన లోపాన్ని దిద్దుకోకపోగా అబ్బే సబ్జెక్ట్ కావాలండి, సబ్జెక్ట్